కానీ ఔంకారాన్ని ఇదే ఇంగ్లీష్ వాళ్ళు ఒక ప్రయోగాలు చేసి సరిగ్గా పలికే విధానం నేను చెప్పానే, అకారం మీద ఎక్కువ ధ్యాస, ఉకారం మీద ఎక్కువ ధ్యాస, మకారం మీద ఎక్కువ ధ్యాస పెడితే ఆ సౌండ్స్ను దూరంగా పోయి అదొక పిక్చరైజేషన్గా చేసే ఎక్విప్మెంట్ ఆ మహానుభావులు కనిపెట్టారు. దాని ద్వారా ఒక మనిషి ఇక్కడ ఈ డయాఫ్రామ్ దగ్గర వీడు పలుకుతూ ఉంటే సరి అయిన ఉచ్చారణ ఔంకారం చేసేసరికి అక్కడ ఆ జగన్మాత శ్రీచక్రం పడింది. ఇట్ ఈస్ మీరు వీడియోల్లో కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. అది ఉంది. అంటే ఈ ఫోటోగ్రఫీ సిస్టంలో ధ్వనిని పిక్చరైజేషన్ చేసే దాంట్లో శబ్ద తరంగాలను దృశ్య తరంగాలుగా మార్చే టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే మనకి ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు, కానీ ఈ యంత్రాలు ఏమీ లేని కాలంలో మన మహర్షులు వీటిని దర్శించి ఔంకారానికి మూల రూపము శ్రీచక్రం అన్న సంగతిని వాళ్ళు గమనించి యంత్రరాజాలు అన్నిట్లోకి యంత్రాలు ఎన్ని ఉన్నా యంత్రాలన్నిటికీ యంత్రరాజంగా శ్రీచక్రాన్ని చెప్పుకొని వస్తున్నారు.